కాకినాడ ఆబ్స్ట్రిషియన్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో 10వ యాన్యువల్ కాన్ఫరెన్స్ లో గైనకాలజీ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి గీతశ్రీ, ఆర్గనైజింగ్ కో చైర్పర్సన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణలు మాట్లాడుతూ స్త్రీలలో గైనకాలజీలో లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, మూత్రాశయ సర్జరీలను కాకినాడ జీజీహెచ్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వైద్యులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. గైనకాలజీలో వస్తున్న ఆధునిక పద్ధతుల శస్త్రచికిత్సల గురించి వివరించేందుకు ఇటువంటి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది యువ వైద్యులు ఈ సెమినార్లో పాల్గొని శస్త్రచికిత్సలలో మెళకువలు తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 మంది గైనకాలజీ స్పెషలిస్టులు ఈ సెమినార్లో పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ వై అనురాగమయ్యి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సైంటిఫిక్ డాక్టర్ డి ఉషాశ్రీ, ట్రెజరర్ డాక్టర్ లక్ష్మీ కిరణ్, పేట్రాన్లు డాక్టర్ ఎస్ జగదీశ్వరి, డాక్టర్ పిఎస్ రాజు, డాక్టర్ ఎస్ లావణ్య కుమారి, కో చైర్పర్సన్ డాక్టర్ ఏ సత్యవతి, డాక్టర్ జి వనజ, డాక్టర్ జి రవికుమార్, డాక్టర్ బి శ్రీధర్, డాక్టర్ బి సూర్యకుమారి, డాక్టర్ సిహెచ్ కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన వైద్యం అంటే ఇప్పుడు లేడీస్ చాలామందికి ఇప్పుడు మామూలుగా జరిగే శస్త్రచికిత్సల్లో నార్మల్ విధానాలు కాకుండా లాప్రోస్కోపీ ద్వారా, హిస్ట్రోస్కోపీ ద్వారా ఇంకా ఆధునిక వైద్య విధానంలో దీని ద్వారా ఇక్కడ అందరూ డాక్టర్స్కి అవగాహన కల్పించి దాని ద్వారా మంచి క్వాలిటీగా అయిన కేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, భారతదేశం నుంచి కూడా ప్రముఖ వైద్యులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క అడ్వాన్స్డ్ సైన్సెస్ అని ఆధునిక వైద్యాన్ని ఇక్కడ ఉన్న వైద్యంతో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఫ్యూచర్లో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి మనం కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నూతన వైద్య విధానాలతో వైద్యం చేయడానికి వైద్యం సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది ఈ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ 13వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మేము జరుపుతున్నాము. గైనకాలజీ అంటే స్త్రీ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ విభాగంలో డే టు డే కొత్త డెవలప్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ గైనకాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో ముఖ్య పట్టణంలో ఈ కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆబ్స్టెట్రిక్స్ గైనిక్ విధానంలో కొత్త శస్త్రచికిత్స విభాగాలు కానీ లేదంటే ట్రీట్మెంట్ విభాగాలు కానీ కొత్త మందులు వాళ్ళ వైద్య విధానం వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి సామాన్య స్త్రీకి కూడా మంచి వైద్యం అందేటట్టు దృష్టిలో పెట్టుకుని మా ఆక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బ్రాంచ్ వాళ్ళ యొక్క పిలుపుని పురస్కరించుకొని మేము ఇక్కడ కాకినాడలో ఈ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీగారు చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్ దేశం నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి